మన సాంప్రదాయపరమైన వినాయక చవితి అంటే అలా 9 రోజులు లేదా 11 రోజుల పాటు పండగ సందడిగా ప్రతి ఇంట్లో వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలతో ఆరాధన చేసే కాలం. ఈ పవిత్రమైన రోజుల్లో నేను వినాయకునికి ప్రత్యేకంగా పెసరపప్పు కుడుములు తయారు చేసి నివేదించాను. ఇందులో మన తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుని వాడాను. ఇది మన వంటలో ఒక ప్రీమియం టచ్ ఇస్తుంది. మొదట పెసరపప్పును గంట నానపెట్టి పిండి పట్టాను. ఇడ్లీల్లా చేసి చల్లారపెట్టాను. ఇప్పుడు చల్లారిన దాన్ని మిక్సీలో పొడి పట్టి కొబ్బరి పొడి, యాలకుల పొడి, పంచదార కలిపి పూర్ణ ఉండల్లా చేసుకొని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న తెనాలి డబుల్ హార్స్ మినపగుండ్ల బ్యాటర్లో బియ్యపు పిండి, కొద్దిగా ఉప్పు వేసి కలిపిన పిండిలో పూర్ణం డిప్ చేసి వేడెక్కి ఉన్న నూనెలో వేగించి కుడుములు సిద్ధం చేశాను. ఈ ప్రయాణం మన తెనాలి డబుల్ హార్స్ బ్రాండ్ ప్రత్యేకతతో, వినాయక చవితి విశేషతతో మనం చేసిన ఈ నైవేద్యం మరింత పవిత్రంగా, సాంప్రదాయ రుచితో ఉండిపోతుంది. చివరగా ఈ కుడుములను వినాయకుడికి సమర్పించి ఆయన ఆశీర్వాదాలతో మన పండుగను సంతోషంగా జరుపుకుందాం.